కార్మిక కర్షకుల ఆశాజ్యోతి కామ్రేడ్ సీతారాం యెచూరి గారికి నివాళి. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో లారీ హమాలి యూనియన్, కోత అంగడి గుమాస్తా హమాలి యూనియన్, సిఐటియు ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ యూనియన్ అధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు అధ్యక్షతన సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యెచూరి సంతాప సభ నిర్వహించారు. సంతాప సభకు సిపిఎం పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి డి గౌజ్ దేశాయ్, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి అంజుబాబు, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు, కామ్రేడ్ సీతారాం యెచూరి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం ఒక గొప్ప మేధావిని కోల్పోయిందని అన్నారు. కామ్రేడ్ సీతారాం యెచూరి గారి మరణం కార్మిక వర్గానికి, రైతాంగానికి, దేశ ప్రజలకు, వామపక్ష ప్రజాతంత్ర శక్తులకు తీరని లోటు అని అన్నారు. విద్యార్థి దశ నుండి అంచెలంచెలుగా ఎదిగి 3 సార్లు సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై రాజ్యాంగాన్ని రక్షించేందుకు మత రాజకీయాలను వ్యతిరేకిస్తూ లౌకికవాద స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో హమాలి యూనియన్ నాయకులు బీసన్న, నాగరాజు, వెంకటస్వామి, రామకృష్ణ, మనోహర్, కేశవులు, కృష్ణ, త్యాగరాజు, వెంకటేశ్వర్లు మరియు కమిటీ సభ్యులు, హమాలి కార్మికులు పాల్గొన్నారు. నేత సీతారాం యెచూరి గారికి, ప్రజల నాయకుడు సీతారాం యెచూరి గారికి, జోహార్ సీతారాం యెచూరి గారికి. ఆ రకంగా అనుబంధం అనేది చాలా ఎక్కువ అనేది మనం గమనించాలి. ఇప్పుడు నేను పేపర్లో నాకు కట్టింగ్ వచ్చింది. 1975లో ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధిస్తే వాళ్ళ మామ కలెక్టర్ మోహన్ ఖందా అని చెప్పేసి కలెక్టరు ఇక్కడే 3 నెలల పాటు కర్నూలులోనే రహస్యంగా, అంటే రహస్య జీవితం, అప్పుడు ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఎక్కడున్నాడో తెలియదు. ఆయన మాత్రం ఇక్కడ వచ్చి రహస్యంగా తన మామ ఇంట్లో ఉన్నాడు అని చెప్పి మోహన్ ఖందాని ఈరోజు పత్రికలు ప్రకటించారు. ఆ రకంగా ఎమర్జెన్సీ కాలంలో కూడా కర్నూలు జిల్లాతో, ప్రత్యేకించి కర్నూలు నగరంతో ఆయనకు అనుబంధం ఉందనేది మనం గమనించాలి. ఈరోజు మనం అన్ని పత్రికల్లో చూసినా పార్టీలకు అతీతంగా, దేశాలకు అతీతంగా అనేక మంది భారతదేశంలో ఒక గొప్ప మేధావిని కోల్పోయామని చెప్పేసి ఈరోజు చాలా మంది చెప్తా ఉన్నారు. ఆయన 1952లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఎక్కడ కూడా ఆచారాలు, సాంప్రదాయాలు ఆరక పాటించకుండా ఒక నికార్సైనటువంటి మానవుడిగా జీవించడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు. ఎంత గొప్పవాడంటే ప్రపంచంలోనే 84 మంది మేధావులు ఉంటే ఆ 84 మందిలో ఈయన ఒకడు. ఆయన మెదడు ఒక నిమిషానికి 1,00,000 సార్లు ఆలోచిస్తుందంట, అంత గొప్ప మెదడు. ఆయన భారతదేశంలో కార్మికుల గురించి, కష్టజీవుల గురించి, పేద ప్రజల గురించి అనేక రకాల పుస్తకాలు రాశాడు. ఎప్పుడు ఎవరిని పలకరించినా చాలా ఆప్యాయతతో, చిన్నపిల్లడు పరిచయం లేని వ్యక్తి పైన ఆప్యాయతతో పలకరించి ఆయనతో సెల్ఫీ ఆ రకంగా దిగి పంపించే గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మృతి చెందడం అనేది నరేంద్ర మోడీ ట్వీట్ చేశాడు. ఆయన చెప్తున్నాడు, భారతదేశంలో ఒక గొప్ప మేధావిని భారతదేశం కోల్పోయింది. ఆయన కూడా కాదు, గొప్ప మేధావిని కోల్పోయిందని చెప్పేసి. ఆయన కేవలం సిపిఎం పార్టీ నాయకుడే కాదు, మంచి రచయిత, మంచి విశ్లేషకుడు.